అరుదైన అద్భుతమైన దృశ్యాన్ని ఇప్పుడు మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తున్నారు. అరుదైన శ్వేతనాగు విశాఖలో కనిపిస్తోంది మీకిప్పుడు. ఇక్కడ చూడొచ్చు ఒక ఆహ్, యారాడ లాంటి ప్రాంతంలో అరుదైన శ్వేతనాగును మీరు ఇక్కడ చూస్తుంటే, అటువైపుగా వస్తున్నటువంటి గోవులు కూడా ఆ పామును చూసి అలా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు శ్వేతనాగు అనేటప్పటికి దేవతా సర్పంగా భావిస్తూ ఉంటాం. ఇప్పటికి ఫస్ట్ టైం విశాఖలో ఈ తెల్ల నాగుపాము శ్వేత నాగు అనేది కనిపించింది. అయితే దీనికి గాయం కావటం వల్ల స్నేక్ క్యాచర్ నాగరాజు గారు ఇమీడియట్గా వెటర్నరీ డాక్టర్ అయినటువంటి మల్కాపురంలో వెటర్నరీ డాక్టర్ అయిన డాక్టర్ సునీల్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇప్పుడు ఈ పాము కండిషన్ మనం చూస్తున్నాం, బుస్సలు కొడుతోంది. ఈవెన్ ఒక పాము గాయాలతో విలవిలలాడిపోయినటువంటి పరిస్థితిని తట్టుకోలేనటువంటి నాగరాజు గారు ఇమీడియట్గా దానికి చికిత్స చేయించాలి అనే ఉద్దేశంతో ఒక్కసారి దాని పడగ వైపు మీరు ఇరువైపులా చూస్తే గనక ఏమై ఉంటుందండి, దానికి అంత గాయం ఏమై ఉంటుంది అంటే నాగరాజు గారు చెప్తున్నారు, మేడం ఒకవేళ ఇది ఎవరికైనా కనపడితే మ్యాక్సిమం 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటారు. ఎందుకంటే శ్వేతనాగు అనేది చాలా అరుదైనది. ఇంకొక వైపు ఒకవేళ ఎవరైనా భయంతో కొట్టి ఉంటే గనుక తలపైన కొట్టడమో లేకపోతే దాని బాడీ మీద కొట్టడమో చేస్తారు. కానీ ఇది సర్పానికి అంటే దాని పడగకి ఇరువైపులా చెవులు భాగంలో 2 వైపుల తీవ్రమైన గాయాలు అయ్యాయంటే ఇది ఒక ముంగీసతో పోరాడి తీవ్రంగా గాయపడింది మేడం. ఇమీడియట్గా నాకు నేవల్ క్యాంటీన్ నుంచి కాల్ వచ్చింది. ఒక తెల్ల పాము రక్తం కారుతో కనపడుతోంది, అది కూడా భయం వేస్తోంది మాకు, అది శ్వేతనాగు అరుదైన నాగు జాతి పాము అని కాల్ రాగానే నేను వెళ్ళాను. అది గాయంతో ఉండటాన్ని చూసి ఇమీడియట్గా నేనైతే డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళటంతో ఆయన అయితే 8 కుట్లు అంటే ఇప్పుడు మనుషులకు వేసినట్టుగా కాకుండా ఏకదాటి కుట్టు అనేది జరిగింది. అయితే 8 స్టిచ్చింగ్స్ వరకు వేశామని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. ఈ శ్వేతనాగుకి ఎందుకు సార్ ఇది శ్వేతనాగులు అరుదు అంటే ఇది చాలా అరుదైన జాతి మేడం. ఎందుకంటే మనం అనేక రకాల కలర్స్ చూస్తాం పాముల్లో, నలుపు రంగు, తెలుపు రంగు, గోధుమ రంగు, పచ్చ కలర్, అలానే ఇంకా కొన్ని పాములు అయితే పింక్ షేడ్లో కూడా ఉంటాయి, బూడిద కలర్ రంగులో కూడా ఉంటాయి. అయితే ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి వైట్ స్నేక్, వైట్ కోబ్రా ఏదైతే ఉందో ఈ శ్వేతనాగులు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం నాగజాతి పాముల్ని మాత్రం దేవతా సర్పాలుగానే మనం ట్రీట్ చేస్తాము. అంటే సైంటిఫిక్ రీజన్ వరకు వస్తే కనుక ఇవి చాలా అరుదైనటువంటి జాతి. సో శ్వేతనాగు గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ అంటే కనుక మనకి స్నేక్ క్యాచర్ తనకున్న అనుభవం ప్రకారం విశాఖలో ఫస్ట్ టైం మేడం ఈ శ్వేతనాగు కనిపించడం, అందులోనూ నా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత అది గాయాలతో ఉండటాన్ని నేను తట్టుకోలేకపోయాను. అరుదైన జాతులు మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది, దాంట్లోనూ నాగజాతికి సంబంధించినటువంటి ఈ శ్వేతనాగు ఇప్పుడు ఒక అరుదైన దృశ్యమే నాకు కనపడింది. అది కూడా నాగరాజు గారు చెప్పినట్టు జనరల్గా అటు నుంచి ఆవులు వస్తున్నాయి, ఇది ఎలాగ వీటిని తప్పించుకుంటుంది అని